విజయ్ శివ మీద రివెంజ్ తీర్చుకోవడానికి, సురభిని సొంతం చేసుకోవడానికి సునీల్ని రప్పిస్తాడు. సునీల్ ఏదో పొడుస్తాడు అనుకుంటే శివ చేతిలో తన్నులు తింటాడు. ఏంటి శివ, ఇక్కడ నీకు కన్నం తెలిస్తే మాత్రం మరీ ఇంత గర్వంగా బిహేవ్ చేస్తావా? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నన్నింతలా అవమానించిన నిన్ను హింసించి హింసించి చంపేస్తాను అని వణుకుతున్న స్వరంతో చాలా కోపంగా అన్నాడు సునీల్ మల్హోత్రా. శివ ఎప్పట్లానే చాలా నార్మల్ లుక్స్తో సునీల్ గొంతు పట్టుకొని, నీకిచ్చింది సరిపోలేదా? అయితే నీ వాళ్ళని కూడా రమ్మను, వాళ్ళ సంగతి కూడా చూస్తాను అని అన్నాడు శివ. నువ్వు చాలా ఆరగెంట్గా ఉన్నావు. మల్హోత్రా ఫ్యామిలీతో పెట్టుకుంటున్నావు. ఇక మల్హోత్రా ఫ్యామిలీ నిన్ను వెంటాడి వెంటాడి చంపుతుంది. మా ఫ్యామిలీ గురించి నీకింకా తెలియదు. వాళ్ళు నిన్ను ఎంత బీభత్సంగా శిక్షిస్తారో అని నాకు జాలిగా ఉంది అని శివ వైపు సీరియస్గా చూస్తూ అన్న సునీల్, ఈ స్టూపిడ్ శివని మోకాళ్లపై మోకరిల్లేలా చేయండి, నేను అతని అంతు చూస్తాను అని గర్జించాడు. పాపం సునీల్కి అప్పటి వరకు అన్ని దెబ్బలు తగులుతుంటే ఏం చేశారో ఏమో ఈ బాడీగార్డ్స్. కానీ సునీల్ ఇలా పిలవగానే అలా శివతో తన్నులు తినడానికి పొలోమంటూ వచ్చేశారు. వాళ్ళకి కూడా వాళ్ళ బాస్ మీద ఏదో కోపం ఉన్నట్లు ఉంది. యూ స్టూపిడ్, మా సునీల్ సార్నే కొడతావా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నీ తప్పుకు ప్రాయశ్చిత్తంగా వెంటనే మా సార్ ముందు మోకరిల్లు అని ఆ బాడీగార్డ్ టీంలోని లీడర్ కోపంగా అన్నాడు. శివ సైడ్ స్మైల్ ఇస్తూ లంబో వైపు చూశాడు. లంబో తిరిగి స్మైల్ ఇచ్చాడు. సురభి అక్కడ జరిగేది బొమ్మలా నిల్చొని చూస్తుంది. శివ సునీల్ గొంతు పట్టుకొని ఇంకాస్త గట్టిగా నొక్కాడు. బాడీగార్డ్స్ కెప్టెన్ ముందుకేసి పరిగెత్తుకుంటూ వచ్చి శివని ఢీ కొట్టబోయాడు. ఇంతలో లంబో ఒకే ఒక్క దెబ్బ కొట్టడంతో వాడు 10 మీటర్లు అవతలికి పోయి పడ్డాడు. పడటమే రక్తం వాంతులు చేసుకుని చూపర్లకు భయంకరంగా అనిపించాడు. లంబో, ఆ సెక్యూరిటీ సంగతేంటో చూడు అని నార్మల్గా అన్నాడు శివ. ఓకే శివ సార్ అని పిల్లికి ఎలక దొరికినంత ఆనందంగా వాళ్ళ మీదకు దూసుకెళ్లాడు లంబో. నిజం చెప్పాలంటే అటువంటి బుల్లి చేపల్ని క్లియర్ చేయడానికి శివ అవసరం లేదు. లంబో స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. తన కాళ్ళు చేతులు స్పీడ్గా కదిలిస్తూ ఆ సెక్యూరిటీ గ్రూప్ మొత్తాన్ని అమ్మా నాన్న గుర్తొచ్చే వరకు కొట్టాడు. వాళ్ళు నేలపై పడి పదే వాళ్ళ అమ్మలను తలుచుకున్నారు. కేవలం 5 నిమిషాల సమయంలోనే మొత్తం సెక్యూరిటీ కింద పడిపోయారు. వామ్మో, ఇతనెవరో ఈ శివ యొక్క బాడీగార్డ్ అనుకుంటా. ఇతనికి ఇంత పవర్ ఎక్కడిది? అసలు ఈ శివ ఎవరు? ఇతని పక్కన గొప్ప ఎబిలిటీ ఉన్న సెక్యూరిటీ ఉండటం ఏంటి? అతను సునీల్ బాడీగార్డ్స్ అందరినీ పడగొట్టేశాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మిస్టర్ సునీల్ బాడీగార్డ్స్ ఎలైట్ పీపుల్స్. వాళ్ళు చాలా ప్రొఫెషనల్ ఫైటర్స్. వాళ్ళని కేవలం 2 పంచులకి ఎలా పడగొట్టగలిగాడు అని చుట్టూ ఉన్న అందరూ షాక్కి గురై తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు శివ సునీల్ని వదిలేశాక సునీల్ బాడీగార్డ్స్ శివని తుక్కు చేస్తారని అనుకున్నారు. కానీ ఇక్కడంతా సీన్ రివర్స్ అయిపోయింది. సునీల్ బాడీగార్డ్స్ మొత్తాన్ని లేపేశారు. అసలు ఈ శివ ఏం చేస్తాడు అన్న ప్రశ్న వాళ్ళ మెదడులో మెదులుతూ ఉంది. సడన్ గా లంబో వైపు చూసిన వాళ్ళకి అతను చాలా భయంకరంగా కనిపించాడు. నన్నింత అవమానించిన నిన్ను ఊరికే వదలను, హింసించి చంపుతాను అని తనలో తాననుకున్న సునీల్ హెల్ప్ కోసం తన వాళ్ళకి కాల్ చేద్దామనుకున్నా అతని వల్ల కావట్లేదు. శివ తనని కదలని పరిస్థితికి తీసుకొనొచ్చాడు. అతడికి విపరీతమైన కోపం వస్తుంది. శివ, నేను నీకు ఒకే 1 నిమిషం టైం ఇస్తున్నాను. నువ్విప్పుడే మోకరిల్లి నాకు క్షమాపణ చెప్పు. అలా అయితే నేను కనీసం నీ ప్రాణాల్ని పోకుండా కాపాడగలను. లేదంటే నేనసలు బాంబే ఎందుకొచ్చానా అని చాలా బాధపడతావు. లేదంటే బాంబే వదిలి ప్రాణాలతో అయితే బయటకి వెళ్ళావు అని ఇంత జరిగాక కూడా తన ఆరగెంట్ యాటిట్యూడ్ని వదిలిపెట్టకుండా అన్నాడు సునీల్. శివ తల ఊపి, వీడికి ఇంత జరిగాక కూడా ఇంకా నాకు దమ్ముంది, నాకు పవర్ ఉంది అని విర్రవీగుతున్నాడు. వీడికేమైనా పిచ్చా అని అనుకొని సునీల్ని నేలకేసుకొట్టి తన చేతుల్ని దులుపుకున్నాడు. పర్లేదు, నువ్వు నాకింకా భయపడుతున్నావు. నన్ను వదిలేయడం వల్ల పెద్ద యూజ్ ఏం లేదు.
త్వరగా నా ముందు మోకరిల్లు. నేను మంచి మూడ్లో ఉన్నప్పుడే నువ్వు ఆ పని చేస్తే నువ్వు బాంబే వదిలి వెళ్ళటానికి పర్మిషన్ ఇస్తా అని యాటిట్యూడ్గా అన్నాడు సునీల్. శివ నవ్వుతూ లంబో వైపు చూసి వీడి సంగతేంటో చూడు అని అన్నాడు. లంబో హ్యాపీగా సునీల్ దగ్గరికి వస్తున్నాడు. లంబో హై బాడీని చూసిన సునీల్, వామ్మో వీడు నన్నేం చేస్తాడో ఏమో అని భయాన్ని దాచిపెడుతూ, ఏంటి నా దగ్గరకు వస్తున్నావు? నన్నేం చేయాలనుకుంటున్నావు అని కోపంగా అన్నాడు. షటప్ రాస్కల్ అని సునీల్ మొహంపై కొట్టి అతని గొంతు పట్టుకొని గాలిలోకి పైకి లేపి, ఏది ఇప్పుడు మాట్లాడు అని అన్నాడు లంబో. నేను మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన నంబర్ 1 వారసుని అని కంగారు భయం కలిపిన ఎక్స్ప్రెషన్తో కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ కూడా యాటిట్యూడ్గా అన్నాడు సునీల్. కానీ లంబోలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించలేదు. వీడేంటి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఒక రోబోట్లా ఉన్నాడు అని సునీల్ అనుకుంటూ ఉండగానే లంబో చేయి సునీల్ మెడపై పట్టు బిగించింది. అతని మెడలో నరాలు విరిగిపోయేలా, గొంతు తెగిపోయేంత బాధ కలుగుతుంది. నేనిక్కడే చచ్చిపోతానేమో, నా గొంతు మూగపోతుందేమో అని భయపడుతూ ఉన్నాడు సునీల్. నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు నా ముందు ఎప్పటికైనా టార్చర్ అనుభవించి చచ్చిపోయే కుక్కవి అని అన్నాడు లంబో. సునీల్ మల్హోత్రా ఎవరు, అతని స్టేటస్ ఏంటి, అతని గొప్పతనం ఏంటనేది లంబో ఏమాత్రం పట్టించుకోలేదు. అతనొక స్టూపిడ్ డాగ్ అని మాత్రమే అనుకున్నాడు. సునీల్ భయంగా లంబో వైపు చూస్తున్నాడు. నువ్వు నా ముందే మిస్టర్ శివని ఫేస్ టు ఫేస్ బెదిరించాలని చూస్తావా? మిసెస్ సురభిని టీజ్ చేస్తావా? నీకెంత ధైర్యం? నీ మాటలతో నేను విసిగిపోయాను. బట్ శివ సార్ ఆర్డర్ కోసమే ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నా. ఇక నిన్ను వదిలిపెట్టను అని సునీల్ని గాలిలో వేలాడదీస్తూ అన్నాడు లంబో. సునీల్ ఆశ్చర్యంగా కోపంగా లంబో వైపు చూసి ఏదో చెప్పాలనుకుంటుంటే లంబో మరో చేతితో సునీల్ మూతిపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి సునీల్ మూతి వెంటనే మైసూర్ బోండాలా ఉబ్బిపోయింది. ఆ వెంటనే లంబో అతని చెంపపై రక్తం వచ్చే వరకు కొడుతూనే ఉన్నాడు. కాసేపటికి పళ్ళు రక్తం కలిపి ఉమ్మాడు సునీల్. అతని ఎక్స్ప్రెషన్ చాలా బాధగా మారిపోయింది. ఇప్పటికైనా నా లైఫ్ ఆగిపోతే బాగుండు. ఎంత బాధ భరించటం కన్నా అదే బెటర్ అని అనుకుంటున్నాడు సునీల్. అతను లంబో చేతుల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. కనీసం గట్టిగా అరవాలన్నా అరవలేకపోతున్నాడు. బాగా కొట్టిన తర్వాత సునీల్ని తోలుబొమ్మను విసిరినట్లు 10 మీటర్ల అవతలికి విసిరేశాడు లంబో. సునీల్ ఎత్తుమీద నుంచి ఎగిరిపడటంతో అతని బాడీ పార్ట్స్ అన్నీ విరిగిపోయిన శబ్దం గట్టిగా వినిపించింది. చచ్చిపోయిన కుక్కలా నేల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. ఆ సీన్ చూసినా అక్కడున్న అందరూ భయాందోళనకు గురై గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా జరిగేది ఇంకా వాళ్ళకి ఇంక్రెడిబుల్గా కనిపిస్తుంది. ఓ మై గాడ్, సురభి, నీ భర్త ఎంత స్టూపిడ్! అతనేం చేస్తున్నాడో తెలుసా అని భయం నిండిన టోన్తో అన్నది కీర్తి. రెండవ యువ మాస్టర్, మీరు బానే ఉన్నారా అని సునీల్ మల్హోత్రాకి సపోర్ట్ ఇవ్వటానికి చూసింది. కానీ అతని కళ్ళల్లో ఒకలాంటి కోపాన్ని చూసి ఆగిపోయిన కీర్తి, ఈ శివకి నిజంగానే మెంటల్లా ఉంది. ఈ స్టూపిడ్ నిజంగా వేస్ట్ ఫెలోనే. సునీల్ మల్హోత్రాని ఇంత దారుణంగా కొట్టాడు. తర్వాత జరిగే పరిణామాలు వీడికి తెలియనట్లుంది. ఫ్యూచర్లో సునీల్ శివపై ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటున్నప్పుడు శివ ఖచ్చితంగా బ్రతికుండటం కంటే చావడం బెటర్ అనుకునేలా చేస్తాడు అని అనుకుంది. అన్ని దెబ్బలు తిన్న సునీల్ని లంబో వదిలిపెట్టకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి సునీల్ గడ్డంపై గట్టిగా తన్నాడు. ఆ దెబ్బకి సునీల్ నోట్లోని పళ్ళన్నీ రాలిపోయాయి. మీలో ఎవరైనా మళ్ళీ మిస్టర్ శివ గురించి మాట్లాడే ధైర్యం చేస్తే వాడిని స్ట్రైట్గా ఆ దేవుడి దగ్గరికి పంపిస్తాను అని చాలా కోపంగా పవర్ఫుల్ వాయిస్తో అన్నాడు లంబో. ఆ వార్నింగ్తో సునీల్, అతని అనుచరులే కాదు, అక్కడున్న ఏ ఒక్కరు కూడా అట్లీస్ట్ మెల్లగా కూడా మాట్లాడుకోవట్లేదు. అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. శివ సునీల్ని ఏమాత్రం పట్టించుకోకుండా నేలపై మోకరిల్లిన సత్యదేవ్ వైపు చూస్తూ, మిస్టర్ సత్యదేవ్, మీరింకా ఎందుకలా మోకరిల్లున్నారు? లేచి నన్ను ఫాలో అవ్వండి
మనం బిజినెస్ గురించి మాట్లాడుకుందాం అని కూల్గా అన్నాడు. ఈ శివ ఈ రోజుంటాడు, రేపు తన ఊరికెళ్ళిపోతాడు. ఇంత జరిగాక మళ్ళీ శివతో నేను రిలేషన్ని కొనసాగిస్తే సునీల్ ఊరుకుంటాడా? ఇప్పుడెలా ఉన్నా ఈ ఈవెంట్ తర్వాతైనా అతను కోలుకొని నా మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాడు అని అనుకున్న సత్యదేవ్, మిస్టర్ శివ, నేను ప్రజెంట్ మీతో బిజినెస్ గురించి మాట్లాడలేను అని తల వంచుకొని అన్నాడు. శివ కేవలం అభి ఫ్రెండ్ మాత్రమే. ఈ శివకి అతని స్టేట్లో ఎంత పవర్ ఉన్నప్పటికీ ఇక్కడ మల్హోత్రా ఫ్యామిలీతో పోలిస్తే అతని ఇన్ఫ్లుయెన్స్ తక్కువే. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటారో అతనికి చాలా బాగా తెలుసు. కాబట్టి సునీల్ వలన ఎలాంటి ఇబ్బంది పడకూడదని శివతో బిజినెస్ రిలేషన్ ఉండకూడదనుకుంటాడు సత్యదేవ్. శివకి ఆశ్చర్యంగా అనిపించింది. సత్యదేవ్ లాంటి వాళ్ళకి చెయ్యి అందించి పైకి లేపినా మోకాళ్ళపైనే ఉండాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళని ఏం చేయలేం. సునీల్ని చావు అంచుల వరకు తీసుకెళ్లినా కూడా ఇంకా అతడిని చూసి భయపడుతూనే ఉన్న సత్యదేవ్ని ఎలా అర్థం చేసుకోవాలో శివకి అర్థం కాలేదు. సత్యదేవ్ మల్హోత్రా ఫ్యామిలీ ముందు మోకరిల్లటానికి డిసైడ్ అయ్యాడు. ఏదేమైనా అతను సునీల్ మల్హోత్రాని ఎదిరించే సాహసం చేయలేదు. కానీ అతనికి తెలుసు ఇది తన జీవితంలో మోస్ట్ ఫెయిల్డ్ డెసిషన్ అని. ఈ ఒకే ఒక్క క్షణం తన ఫ్యూచర్ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. సత్యదేవ్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ కాస్త రోడ్డు మీద పడతాడని అతనికి తెలుసు. శివ అతనిని హెవెన్ కి తీసుకెళ్తానంటున్నాడు, కానీ తను హెల్లోనే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. సురభి, ఇక వెళ్దాం. నువ్వు ఈ జ్యువెలరీ మీటింగ్ గురించి మాట్లాడుకో, లైట్ తీసుకో అని శివ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. కాస్త సంకోచించిన సురభి తల ఊపి శివ వెంట వెళ్లడానికి డిసైడ్ అయింది. శివ మొదటిసారి తను అనుకున్న పని కాకుండా ఉత్త చేతులతో అక్కడి నుంచి బయటకొచ్చాడు. అతడిని అనుసరించి సురభి, లంబో కూడా బయటకొచ్చారు. లంబో పరుగున కార్ పార్కింగ్ ఏరియాకి వెళ్లిపోయాడు. శివ బయటికి వెళ్లగానే ఇద్దరు పర్సన్స్ వచ్చి ఫ్లోర్ పై కుప్పకూలిన సునీల్ మల్హోత్రాకి హెల్ప్ చేయడానికి చూశారు. మిస్టర్ సునీల్, ఆర్ యు ఓకే అంటూ సునీల్ దగ్గరకొచ్చి అతన్ని పట్టుకుని అడిగింది కీర్తి అగర్వాల్. యు రాస్కెల్ స్టూపిడ్, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిజంగా నిన్ను చంపేస్తాను అని కీర్తి చంపపై గట్టిగా కొట్టిన సునీల్ ఇప్పుడు అతనికి జరిగిన అవమానాన్ని తలుచుకొని గట్టిగా అరుస్తున్నాడు. ఐమ్ సో సారీ మిస్టర్ సునీల్ అని తన ఉబ్బిన ముఖాన్ని చిరునవ్వుతో కవర్ చేసుకుని సునీల్కి అపాలజీ చెప్పిన కీర్తి, శివ ఎవరో నాకు బాగా తెలుసు. అతను హైదరాబాద్లో తినటానికి ఒక ఇంటి మీద ఆధారపడి బ్రతికే ఒక వేస్ట్ అల్లుడు. అతను మీకు దేనికి సరిపోడు. ఇలాంటి వేస్ట్ ఫెలోస్ని మీరు ఈజీగా పట్టుకోవచ్చు. అసలు అలాంటి వ్యక్తికి కన్నంతో ఎలా రిలేషన్ ఏర్పడిందో నాకు అర్థం కావట్లేదు. అసలు నిజానికి మీతో వాడికేం పోలిక? మీ బూట్లు నాకడానికి కూడా పనికిరాడు. నిజం చెప్పాలంటే వాడు ఈరోజు ఏదో గజిబిజి చేసి ఇదంతా చేశాడు. లేదంటే మిమ్మల్ని ఎదుర్కోవడం వాడి వల్ల ఏమవుతుంది అని అప్పటికే సునీల్ని ఆకాశానికి ఎత్తుతూ అన్నది కీర్తి. ఆమె ఫ్లర్టింగ్ మాటలు విని సునీల్ కాస్త మెత్తబడి, నువ్వు చెప్పింది నిజమే. ఆ శివ చాలా తప్పు చేశాడు. ఆ వేస్ట్ ఫెలో నన్నే కొడతాడా? అరే విజయ్, నువ్వు వెంటనే ఆ శివ యొక్క డీటెయిల్స్ అన్ని కనుక్కో అని సీరియస్గా అన్నాడు. అతను శివని తన కాళ్ళ కిందకి తెచ్చుకోవడానికి అప్పుడే ప్లాన్ స్టార్ట్ చేశాడు. నా కోపాన్నంతా చూపించి టార్చర్ చేసి చేసి చంపాలి. అతని భార్యని నా సొంతం చేసుకోవాలి. అసలు ఇంత అందమైన వైఫ్ ఉండటానికి వాడికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. వీడొక ఇల్లరిక మల్లుడు. ఇలాంటి చెత్తతో డీల్ చేయటం నిజంగా నా బ్యాడ్ లక్ అని ద్వేషం నిండిన కళ్ళతో అన్నాడు సునీల్. ఫీల్ అవ్వకన్నయ్య, నేను వెంటనే ఈ శివ గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను అని అన్నాడు విజయ్. తన మాటని కాదన్న సత్యదేవ్ని శివ ఏం చేయబోతున్నాడు? శివకి జరిగిన ఇన్సల్ట్కి సత్యదేవ్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాడు? అందరూ అనుకునే యంగ్ మాస్టర్ శివ అని తెలిస్తే ఇటు సునీల్ అండ్ కోకి ఎలాంటి షాక్ తగలబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.